సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డ్యూరింగ్ ద లాస్ట్ వైసీపీ టెన్యూర్, వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు మద్యానికి సంబంధించిన ఒక దానికి అధ్యక్షులుగా కూడా చేసినట్టున్నారు, మద్య నిషేధ సంఘం. సార్ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. మద్య విమోచన ప్రచార కమిటీ. ఓకే, మద్య అంటే తగ్గించడానికి ఆల్మోస్ట్ లైక్ డి అడిక్షన్ లాగా, అంతేగా సార్? మద్యం యొక్క దుష్ఫలితాలు ప్రజలకు తెలియజేసి క్రమంగా మద్యం వినియోగాన్ని తగ్గించడానికి. సో ఆ విమోచన సంఘానికి సంబంధించిన అధ్యక్షులుగా మీరు చేశారు, 3 సంవత్సరాల పాటు పైన చేసినట్టున్నారు. ఆ సందర్భంగా మీరున్న టైంలోనే ఇన్సిడెంట్ జరిగినట్లుగా అర్థమవుతుంది. సో మీరేం అబ్జర్వ్ చేశారు సార్? వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దీస్ ఇల్లిసిట్ లిక్కర్ డెత్స్? అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో ఈ నాటు సారా దాగి, కల్తీ కళ్ళు దాగి రకరకాలుగా చనిపోయే పరిస్థితి గమనిస్తున్నాం. దానికి ప్రధాన కారణం మద్యం యొక్క ధరలు విపరీతంగా ఉన్నప్పుడు పేద వర్గాలు ఆ మత్తు కోసం తక్కువ ధరకి లభించే ఈ నాటుసారా వైపు, గుడుంబా వైపు, గంజాయి వైపు, లేక కల్తీ కళ్ళు వైపు వెళుతున్న పరిస్థితి. సో ఆనాడు ఒక వారం రోజుల్లో దాదాపు అంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోయిన సందర్భం కూడా ఒకే రకమైన సమస్యలతో చనిపోవడం అనేది అనుమానాలకు దావతీసింది. అది ఎక్కువ మంది అది సహజ మరణాలు కాదు, నాటుసారా తాగటం వలన మరణించారు అనే భావన వచ్చింది. ఆనాడు నేను మద్య విమోచన ప్రచార కమిటీకి చైర్మన్గా కూడా ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవి సహజ మరణాలని చెప్పటం, దానికి సంబంధించిన ఇతర మంత్రులు, స్థానిక నేతలు వారు కూడా సహజ మరణం అని చెప్పటం ఇది జరిగింది. నేను ఆ కమిటీ చైర్మన్గా ఉన్న సందర్భంలో ఒకనాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి, ప్రభుత్వ నిర్ణయం ఇది, వీటిని సహజ మరణాలుగా మేము ప్రకటిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో చెప్పారు, సో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది సహజ మరణాలు, నేను అక్కడ జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో నాటుసారా ఎక్కడ దొరుకుతుంది అని వివరణ ఇస్తూ తెలియజేయమని చెప్పారు. నేను వెంటనే స్పందించి, లేదు నాకు ఇది సహజ మరణాలుగా కనపడటం లేదు, దీంట్లో ఎక్కువ భాగం నాటుసారా వల్లనే చనిపోయిన పరిస్థితి ఉంది, ఎవరైనా ఒకరిద్దరు సహజ మరణాలు ఉండొచ్చేమో కానీ మొత్తం మీద అది నాటు సారా యొక్క దుష్ఫలితాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. చెప్పిన ఒక గంటకి ఆనాడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు రజిత్ భార్గవ్ అని, ఆయన ఫోన్ చేసి, అదేంటి లక్ష్మణ, మీరు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు, గవర్నమెంట్లో పార్ట్నర్గా ఉన్నారు, మీరు ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎట్లా అని ఆయన కూడా చెప్పాడు. లేదండి, నేను ఒక 40 ఏళ్ళ నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాను, ఈరోజు ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడం నా వల్ల కాదు, నేను ప్రెస్ మీట్ పెట్టనని చెప్పని నిర్ద్వందంగా చెప్పాను. అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగటం కాదు, బీహార్లో జరుగుతున్నాయి, గుజరాత్లో జరుగుతున్నాయి, చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. దాన్ని ఆనాడు ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకొని ఈ నాటుసారాన్ని లేకుండా చేస్తాము, నిర్మూలిస్తాము, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు తెలియజేసి వారికి ఆ నాటుసారా ఉత్పత్తి నుంచి వాళ్ళని విముక్తి చేస్తాము అని ధైర్యంగా చెప్పొచ్చు, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. నేను ఆ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 7-8 గ్రామాలకు వెళ్ళాను, ఎక్కడైతే నాటుసారా బాగా ఉత్పత్తి అవుతుందో. ఇక్కడ స్టువర్ట్పురం దగ్గర దాదాపు ఒక 500-600 మంది ఈ వృత్తిలో ఉంటారు. అదే రకం చిత్తూరులో చాలా, చీరాల దగ్గర, వీళ్ళన్న చోటుకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తెలియజేశాం, మీరు ఈ వృత్తి నుంచి బయటపడండి, మీకు ప్రత్యామ్నాయ మార్గాలు అందిస్తాము, జీవనోపాధి కల్పిస్తాము, లేక ప్రభుత్వం నుంచి రకరకాల సహాయాలు అందిస్తామని చెప్పాము. కానీ చెప్పిన మాట వాస్తవం, కానీ ఆచరణలో ఏ ఒక్కరికి ఏ సహాయం ఆనాడు అందలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజు కూడా గత సంవత్సర కాలం మనం పరిశీలిస్తే, ఈ రోజుకి నాటుసారా తయారవుతున్న గ్రామాలు ఉన్నాయి, ఈ రోజుకి గంజాయి అమ్ముతున్న ప్రాంతాలు ఉన్నాయి, ఈ రోజుకి కల్తీ కళ్ళు దొరుకుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు
ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధపడుతుంది. అది కాకుండా మద్యం వినియోగం తగ్గాలంటే, మత్తు సమాజంలో లేకుండా ఉండాలంటే వాటి యొక్క దుష్ఫలితాలని నిరంతరం తెలియజేయాలి. అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మీటింగుల్లో కానీ, సమీక్షల్లో కానీ రకరకాలుగా మద్యం తాగితే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఆర్థికంగా ఎలా దెబ్బతింటాం, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి, బాల కార్మిక వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, ఇలాంటి అనేక విషయాలు చాలా బాగా గొప్పగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. కానీ గత సంవత్సరం నుంచి మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. గంజాయి మీద ఇస్తాం, లేకపోతే డ్రగ్స్ మీద ఇస్తాం, కానీ మద్యం మీద మాత్రం ఇవ్వం. మద్యం మీద ఇస్తే మద్యమే ఆదాయం ఎక్కడ తగ్గుద్ది అనేటువంటి భయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, 33,000 కోట్ల పైగా ఎక్సైజ్ ఆదాయం రావాలి రాష్ట్రానికి. మనం దక్షిణ భారతదేశంలో తమిళనాడు కన్నా, కేరళ కన్నా మనం వెనకబడిపోతున్నాం. ఇంకా ఎక్కువ తగ్గించి ఎక్కువ ఆదాయం పొందాలనేటువంటి దృష్టి చెప్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఎంత తక్కువ తాగితే మంచిది, ఎంత తక్కువ వినియోగించే అంత మంచిది అనే దృష్టి కనపట్టాల. ఓ ఆదాయ వనరుగా చూస్తాం. ఆదాయ వనరుగా చూడటం వల్ల ఏమవుతుందంటే మద్యం ధరలు పెరుగుతాయి. మద్యం ధరలు పెరిగితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటాడు పేదవాడు. ఆ ప్రత్యామ్నాయ మార్గమే ఈ నాటుసారా. మీరు కారణాలు చెప్పారు, అలాగే జరుగుతున్న వ్యవహారం చెప్పారు. ఆ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కార మార్గాలు కూడా చూపించారు. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కూడా వివరించారు.